ఫ్రెండ్స్ నేను దోసకైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఆనియన్స్, కొత్తిమీర, ఇలా క్యారెట్ అయితే తీసుకున్నాను. ఇది రెడ్ చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రెడ్ చట్నీకి ఇట్లా 4, 5 ఐటమ్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టండి ఫ్రెండ్స్. మిక్సీ పట్టేయండి. ఇదిగో ఇలా పెట్టేస్తున్నాను నేనైతే. మిక్సీ అయితే పట్టడానికి ప్రిపేర్ అయితే చేస్తున్నాను. మిక్సీలో పట్టి ఇట్లా కొంచెం మరీ పేస్ట్లా కాకుండా కొంచెం తిరగటం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ చట్నీ కోసం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెంటనే నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా అయితే నేను మిక్సీ అయితే పడుతున్నాను. నా మిక్సీ కొంచెం నిదానంగా తిరుగుతుంది ఫ్రెండ్స్, సరిగా మిక్సీ అవ్వటం లేదు. అందువల్ల నేను 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే నేను మిక్సీ చేశాను. చూస్తున్నారు కదా, చూడండి. ఇలా అయితే పట్టేస్తున్నాను. మరీ మెత్తగా చేసుకోకండి ఫ్రెండ్స్, కొంచెం కచ్చా పచ్చగా చేసుకోండి. అప్పుడు మనకి దోశ మీద వేస్తున్నప్పుడు మనకి స్పైసీగా మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా చేసుకోండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. దోశ పిండికైతే నేను కొంచెం సాల్ట్, కొంచెం సోడా వేసి కలిపేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను ఆయిల్ వేసాను పెంక మీద. చూడండి, వేసేసాక ఇలా చేసి పిండి అయితే నెక్స్ట్ పిండి అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, చూసేయండి. ఇలా రౌండ్గా అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది కొంచెం మంచిగా ఉడికింది అన్నప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న రెడ్ చిల్లీ చట్నీ ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే నేను దోశ పైన వేస్తున్నాను. ఇది కడపలో చాలా బాగా వేస్తారు ఫ్రెండ్స్ దోశ. నాకు చాలా ఇష్టం. నేను కడపలో చదువుకుంటున్నప్పుడు మా ఫ్యామిలీ అక్కడ ఉన్నప్పుడు నేను ఇది అక్కడ చాలా తినేదాన్ని. అట్లా నేను ఇంట్లో ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ వేస్తున్నాను. నెక్స్ట్ క్యారెట్, నెక్స్ట్ కొత్తిమీర వేసేసి ఇలా 3 అయితే వేసేసాక మనం దీన్ని అయితే తీసుకోవాలి. కింద నిదానంగా తీయండి ఫ్రెండ్స్, విరిగిపోకుండా దోశ. నేనైతే ఇలా తీస్తున్నాను. చూడండి, విరిగిపోతుందేమో అనుకున్నాను కానీ మంచిగానే వచ్చింది ఫ్రెండ్స్, విరిగిపోలేదు నా దోశ. నెక్స్ట్ పోపుకి అయితే నేను చట్నీ కోసం పల్లీల చట్నీకి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పక్కన. చూడండి, ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దీనికి పల్లీల చట్నీకి నేను పల్లీలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. పల్లీలు ఇట్లా దూరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, పల్లీల చట్నీకి నేను చిల్లీస్, నెక్స్ట్ కొబ్బరి ఇవన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు అయితే వేసేసాను. ఇలా మిక్సీ అయితే పట్టేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ కలిపిన పోపుని దీంట్లో వేసేసి పెట్టేశాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.